హాయ్! హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంక్రాంతి కానుకగా డబుల్ ధమాకా అన్నమాట. అంటే రైతులకు 2 పథకాల డబ్బులు విడుదల చేయబోతున్నారు. సో, ఆ 2 పథకాలు ఏంటి? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ప్లీజ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలాని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఈ సంక్రాంతి కానుకగా డబ్బులు అందనున్నాయి. ఇప్పటికీ యాసంగి లేదా రబీ సీజన్ ప్రారంభమై పంటలు వేసిన పరిస్థితి ఉండడంతో రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈసారి ప్రభుత్వం కొన్ని రూల్స్ను సడలించి గత వానాకాలం సీజన్లో ఇచ్చిన విధంగానే యాసంగి రైతు భరోసా మొత్తాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. సో, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 నుంచి 70 లక్షల మంది రైతులకు ఈ 2 పథకాల ద్వారా డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానున్నాయి. సో, రైతు భరోసా కింద ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు వస్తాయి. అలాగే పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు 22వ విడతగా 2,000 రూపాయలు జమ అవుతాయి. సో, ఈ 2 పథకాల డబ్బులు రావాలి అంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేసి ఉండాలి. అలాగే పీఎం కిసాన్లో నమోదు చేసుకొని ఉండాలి. ఈకేవైసీ చెయ్యని రైతులకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇంకా ఈకేవైసీ పూర్తి చేయని వారు వెంటనే పీఎం కిసాన్ వెబ్సైట్, మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. సో, ఈ 2 పథకాల డబ్బులు సంక్రాంతి కానుకగా ఈ జనవరి 15వ తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు. రైతు భరోసా లేదా పీఎం కిసాన్కు ఇంకా అప్లై చెయ్యని రైతులు అర్హత ఉంటే గనుక తప్పకుండా అప్లై చేసుకుంటే ప్రతి సంవత్సరం 2 సీజన్లలో ఈ ప్రయోజనం అయితే పొందవచ్చు. సో, ఈ సంక్రాంతి కానుకతో రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకు ఆర్థిక భరోసా కలగనుంది. కాబట్టి ఎవ్వరూ ఈ అవకాశాన్ని మిస్ కాకుండా అవసరమైన అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని మీ ఖాతాల్లోకి వచ్చే డబ్బులను పొందేందుకు సిద్ధంగా ఉండండి. సో, టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.